'సెవెన్ బై జీ' అనే టైటిల్‌తో ఉన్న సినిమా 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అంత బాగా అనిపించలేదు. హర్రర్ సినిమా అనగానే అందరికి గుర్తొచ్చే లైన్ ఏంటంటే, ఒక ఇల్లు ఉంటది. ఆ ఇంట్లో దెయ్యం ఉంటది. ఆ ఇంట్లో కొత్తగా ఒకరు అద్దెకొస్తారు. వాళ్ళని దెయ్యం భయపెడతా ఉంటది. ఆ దెయ్యానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది. ఆ దెయ్యం రివెంజ్ తీర్చుకొని వెళ్ళిపోద్ది. ఇదే లైన్ ఈ సినిమాలో కూడా ఉంటది. అసలు ఇప్పటికే చాలా సార్లు చూపించేసిన లైన్‌ని మళ్ళీ చూపిద్దామని ఎందుకు అనుకుంటారనే విషయం అయితే నాకు అర్థం కాలేదు. పోనీ దాన్ని ఏమన్నా ఎంగేజింగ్‌గా చూపించడానికి ట్రై చేశారా అంటే అది లేదు. సినిమా స్టార్ట్ అయినప్పుడు వచ్చే కొన్ని సీన్స్ అయితే బానే ఉన్నట్టు అనిపించాయి. కానీ తర్వాత అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు కూడా దెయ్యానికి భయపడుతూ అటు ఇటు తిరగడమే సరిపోయింది. ఇక సినిమా సెకండ్ హాఫ్‌లో చెప్పిన ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా రెగ్యులర్‌గా, స్లోగా ఉన్న ఫీలింగ్ వచ్చింది. పోనీ తర్వాత రివెంజ్ తీసుకునే సీన్స్ అన్నా ఎంగేజింగ్‌గా చూపించారా అంటే అది లేదు. ఇక సినిమాలో మెయిన్ లీడ్‌గా కనిపించిన యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్ తగ్గట్టుగా బానే చేశారు. ఇక సినిమాకైతే సాంగ్స్ అవసరం లేదు. కానీ సినిమాలో అస్తమాట్లు వస్తూ డిస్టర్బ్ చేశాయి. ఇంకా వినడానికి కూడా బాలేదు. ఇంక సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదు అనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమాలో చాలా రొటీన్‌గా అనిపించే లైన్‌ని అంతే రొటీన్‌గా చెప్పడం వల్ల నాకైతే సినిమా అంత బాగా అనిపించలేదు. ఇంక మీరు గనక రొటీన్‌గా ఉన్నా పర్లేదు, ఎంగేజింగ్‌గా లేకపోయినా పర్లేదు మేము చూస్తాం అనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.